దళితులను ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి. అంతేకాదు నాటి నుండి నేటి వరకు ఆయన మరణించే 15 రోజుల ముందు కూడా ఆయన ఇక్కడ వెళ్లి దళితులపై ఏదైతే అత్యాచారాలు జరిగాయో వాటిపై విచారణ జరిపారు. పోలీసు కాల్పుల పైన ప్రధానంగా ఆయన పౌర హక్కులే మానవ హక్కులు అని చెప్పి నిర్వహించినటువంటి గొప్ప మానవతావాది. హైకోర్టు అడ్వకేట్గా నన్ను ఇందులో నివసిస్తూ గత 30 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేశాడు. భూ పోరాటాలు ప్రధానంగా ఈ చిత్తూరు జిల్లాలో వారితో కలిసి అనేక భూ పోరాటం చేసే అదృష్టం మాకు కలిగింది. పంజాని అయితేనేమి, అట్లాగే గూడూరు, నెల్లూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో, కాళహస్తి ప్రాంతాల్లో అనేక భూ పోరాటం చేశాము. భూమి కోసం, వృత్తి కోసం చేసిన పోరాటంలో ఆయన అగ్రగామి. ఈరోజు ఆయన బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోతే అసలు దళితులకు ఒక పెద్ద దిక్కుపోయినటువంటి దళిత బహుజనులకు కోర్టులో ఒక సింహగర్జన చేశాడు. జడ్జీలు కూడా ఆయన పోతే ఆలోచించేవారు. మహా మేధావి. ఆయన అనేక పుస్తకాలు రాశాడు. అరెస్ట్ చేస్తే, పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం చేయాలా, అట్లాగే రాముడు కృష్ణ లీలేంటి అని అనువాదాలు చేశారు. అనేక అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలు చాలా అనువాదం చేశారు. ఆయన భార్య విజయభారతమ్మ గారు కూడా అంబేద్కర్ రచనలను తెలుగులో తీసుకొచ్చారు. బోయి భీమన్న గారు అల్లుడైన బొజ్జ అప్పల స్వామి కుమారుడు. మొట్టమొదటిగా ఆర్పీఐలో నిలబడి గెలిచినట్టు అప్పల స్వామికి ఈయన కుమారుడు. అంతేకాకుండా బోయి భీమన్న ప్రముఖ రచయిత, ఆయన అల్లుడు. ఈయన ఆర్పీఐ పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీ ఆంధ్ర రాష్ట్రం తిరిగి అనేక కార్యక్రమాలు నిర్వర్తించాడు. ఆ పార్టీకి నిన్నటి వరకు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించాడు. మరి ఆయన ఏ ఉద్యమాన్ని అయితే కొనసాగించాడో ఆ ఉద్యమాన్ని దళిత ఉద్యమకారులు ఆయన ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచన తీసుకొని ముందుకు పోవాలా. దళిత ఉద్యమం అంటే దానికి స్థితిని, గతిని, ఒక దిక్చూసిని ఏర్పాటు చేసిన మహనీయుడు. ఆయన బాట ముందుకు నడవాలని. అంబేద్కర్ వారసులు ఎవరంటే కాంచీరాం తర్వాత బొజ్జ తారకమని చెప్పాలా. మరి అలాంటి మహామేధావిని ఈరోజు మొత్తం ఆంధ్ర తెలంగాణ ప్రజలు పోగొట్టుకోవడం చాలా విచారకరం. వారి బాటలో నడుస్తామని కోరుతూ జై భీమ్.